నీవు శుద్ధ చైతన్యంలో ఉన్నావు. దట్స్ ఆల్. ఆ చైతన్యం నీలోనే ఉంది, బయట ఉంది. ఈ చైతన్యంకి చాలాసార్లు చెప్పాను, ఒక లక్షణం ఉంది. ఇది అనంతంగా ఉన్న వోల్టేజ్ ఉన్న ప్రకాశవంతమైన ఒక స్క్రీన్ లాంటిది. ఒక స్క్రీన్, ప్రకాశవంతమైన స్క్రీన్. దీనికి అనంతంగా డైమెన్షన్స్ ఉంటాయి, దీనికి అనంతమైన రిఫ్లెక్షన్స్ ఉంటాయి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అందుకే అద్దం ముందు నువ్వు వేణెత్తి చూపించావనుకో, అద్దంలో ఉన్న ప్రతిబింబం కూడా నీకు వేణెత్తి చూపిస్తుంది. నీవు ఏ పని చేసినా దానికి ముందు ఆలోచన చేస్తావు. ఆ ఆలోచనకు ప్రతిబింబం, రిఫ్లెక్షన్ ఉంటుంది. నీవు ఎలాగ ఆలోచన చేస్తావో, అది నీవు మంచి అనుకుంటున్నావో, చెడు అనుకుంటున్నావో, ఇంకా ఘోరమైన ఆలోచన చేస్తున్నావు, ఏదైనా కార్యం చేపట్టదలుచుకున్నావు, ఎవరికైనా హింసించదలుచుకున్నావు, ఏ జీవినైనా, ఏ చెట్టునైనా, ప్రకృతిలో ఉన్న దేనినైనా, ఒక చిన్న కీటకాన్నైనా నువ్వు హింసించిన, ప్రకృతిలో నువ్వు హింసించిన దానికి రిజిస్టర్ అయిపోతుంది, ప్రకృతిలో రిజిస్టర్ అవుతుంది. దాని రిఫ్లెక్షన్, నేను అద్దంలో చెప్పాను కదా, నువ్వేను చూపిస్తే చూపిస్తుందని, అలా దాని రిఫ్లెక్షన్ నీకు తిరిగి వస్తుంది. కానీ వెంటనే వస్తుందా, ఎంతకాలంలో వస్తుంది, ఎప్పుడు వస్తుంది నాకు తెలియదు, ఎవ్వరికీ తెలియదు. దాని అనుకూలతను బట్టి, సానుకూలతను బట్టి ఆ రిఫ్లెక్షన్ వస్తుంది. ఆ రిఫ్లెక్షన్ నీ దగ్గరికి వస్తుంది. ఎందుకు అంటే కారణం ఒకటి, ఇది ఇన్ఫైనెట్ వోల్టేజ్ ఉన్న ప్రకాశవంతమైన చైతన్యం అనే ఒక స్క్రీన్, తెర లాంటిది, ఒక స్క్రీన్ లాంటిది. దీనికి రిఫ్లెక్షన్స్ ఇన్ఫైనెట్ నెంబర్ ఉంటాయి. ప్రకృతిలో నువ్వు చేసే ప్రతి ఆలోచన ద్వారా నువ్వు చేసే ప్రతి క్రియ రిజిస్టర్ అవుతుంది, దానికి రిఫ్లెక్షన్ ఉంటుంది. అది ఎలాంటి క్రియ అని ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆలోచన వచ్చినప్పుడు సాక్షిగా చూస్తూ ఉండండి, అంతేగాని దాన్ని హోల్డ్ ఆన్ చేసి పట్టుకోకండి.